జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో కనకయ్య అనేటువంటి ఒక కామ పిశాచి, ఒక మూర్ఖుడు, ఒక నికృష్టుడు ఎంతమంది మహిళల్ని చెరబట్టాడి ఎంతమంది మహిళల్ని ఇబ్బందులకు గురి చేశాడో చూసాం. అయితే వాడి మరణం తర్వాత అక్కడి ప్రాంతం మొత్తం కూడా సంబరాలు జరుపుకుంటుందట. రావణ వధ జరిగింది అని చెప్పి అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారట. ప్రతిరోజు రాత్రి సంబరాలు చేసుకుంటున్నారు మహిళలు. ఆ రోజు చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ మహిళలు, యువకులు, యువతులందరూ కూడా కలిసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆడి పాడుతూ సంతోషంగా గడుపుతున్నారు పిట్టలోనిగూడెంలోని అక్కడి జనం. మా ఊరి పీడ విరగడైందంటూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. పాటలు పాడుతూ డాన్సులు చేస్తున్నారు యువకులు. సో కనకయ్య ఉన్నన్ని రోజులు నరకం చూసామని చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చి తమపై దాడి చేస్తాడునని భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికాము. ఎటు వెళ్ళినా కూడా కత్తులు, గొడ్డళ్ళు, కొడవళ్ళు అన్నీ కూడా చేతిలో పట్టుకొని వెళ్ళాం. తమ ప్రాణాలు రక్షించుకోవడం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశాం. కానీ ఎట్టకలికి పిట్టలోనిగూడెంలో ఒక రావణాసురుడి వర తర్వాత మేమంతా సంబరాలు జరుపుకుంటున్నామని చెప్పి ఆ రోజు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజు సంబరాలు జరుగుతూ ఉన్నాయి. కనకయ్యను కిరాతకంగా 2 భార్యలు చంపేశారు. వావి వరసలు చూడకుండా గ్రామంలో 40 మంది మహిళల పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు కనకయ్య.